హే హాయ్ హలో అందరికీ. ఈరోజు మేము ఎక్కడికి వెళ్తున్నామో తెలుసా? మీలో ఎంతమందికి చార్మినార్ దగ్గర భాగ్యలక్ష్మి అమ్మవారి గుడి తెలిస్తే అక్కడ దీపావళికి సిల్వర్ కాయిన్ ఇస్తారని తెలుసా? సో మేము అక్కడికే వెళ్తున్నాం ఇప్పుడు సిల్వర్ కాయిన్ తెచ్చుకోవడానికి. ఇది మేము సెకండ్ టైం వెళ్ళడము. మేము ప్రీవియస్ ఇయర్ కూడా వెళ్ళాము, బట్ అప్పుడు కాయిన్ కోసం అని కాదు, ఊరికే షాపింగ్ కోసం అని వెళ్ళాము. సో అక్కడ లైన్ చూసి కాయిన్స్ ఇస్తున్నారంటే సో అప్పుడు వెళ్ళి తెచ్చుకున్నాం అనమాట. ఇప్పుడైతే సపరేట్గా కాయిన్ కోసమే వెళ్ళాము, బట్ అసలు అంత రష్ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయలేదు. మేము వెళ్ళిన రోజు ఫస్ట్ టైం వెళ్ళినప్పుడైతే లైన్ లేదు. ఒక 15 మినిట్స్లో కాయిన్ తీసుకొని వచ్చేసాం దర్శనం చేసుకొని. బట్ ఈసారి మాత్రము ఫుల్ రష్ ఉంది, చూస్తున్నారు కదా ఇక్కడ. ఇదైతే మేము 23rd రోజు వెళ్ళాము. ఇంకా లైన్లో నిలబడాము. కరెక్ట్గా 1.5 hour టైం పట్టింది మాకు కాయిన్ తీసుకొని దర్శనం చేసుకొని బయటకు వచ్చేసరికి. ఇక్కడైతే ఒక అతన్ని చాలా కొట్టారు, ఎందుకంటే అతను లేడీస్తో మిస్బిహేవ్ చేస్తున్నాడంట లైన్లో నుంచొని. సో వాడిని చాలా కొట్టారనమాట. మేమైతే ఇంత లైన్ ఉంటుందని అయితే ఎక్స్పెక్ట్ చేయలేదు, బట్ ఈ లైన్లో నుంచొని చాలా ఎంజాయ్ చేసాము. డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఇదొకటి. కానీ టెంపుల్ చిన్నదైనా కూడా డెకరేషన్ అయితే చాలా బాగా చేశారు. ఈరోజే ఇలా ఉంది అంటే అసలు ఫెస్టివల్స్ దివాళీ రోజైతే ఇంకెలా ఉంటుందో. నేనైతే ఎప్పుడూ వెళ్ళలేదు, మీరు ఎప్పుడైనా వెళ్ళారా? సో ఇలా ఉంది టెంపుల్లో డెకరేషన్. ఇక్కడ బోర్డు కనిపిస్తుంది కదా, ఇక్కడ ట్రెడిషనల్ అటైర్ వేసుకోవాలని బోర్డు పెట్టారనమాట, డ్రెస్ కోడ్. అలానే రండి వచ్చేవాళ్ళు, మనకే మంచిది. గుడికి వస్తున్నప్పుడు సాంప్రదాయంగా రావాలి, అదే మన పద్ధతి. సో ఇక్కడ అమ్మవారి దగ్గరకు వచ్చేసాక వీడియో తీయనియట్లేదు, నేను చాలా కష్టపడి సీక్రెట్గా తీసాను. సో ఇవే అండి ఆ సిల్వర్ కాయిన్స్. అసలు ఆ సాటిస్ఫాక్షనే వేరు, అంతసేపు లైన్లో నుంచున్నాక ఇలా సిల్వర్ కాయిన్ దొరికితే. మేమైతే అక్కడ నుంచి అసలు దొరుకుతుందా దొరకదా అనుకున్నాం అసలు ఇంతమందిని చూసి, బట్ అయితే దొరికిందండి. సో అక్కడ నుంచి వచ్చేసాక కొంచెం రిలాక్స్ అవుదామని ఇక్కడ మాల్కి వచ్చాము. ఈ మాల్ మీకు ఎంతమందికి తెలుసు? డిఎస్ఎల్ మాల్. మేమైతే ఇక్కడికి రెగ్యులర్గా వస్తాము, చాలా బాగుంటుంది మాల్ అయితే. కొంచెం ఇక్కడ డీమార్ట్ షాపింగ్ ఉందన్నమాట, సో దానికని వచ్చాము. ఇలా డీమార్ట్లో కొన్ని ఐటమ్స్ తీసుకొని ఇంకా ఇంటికి వెళ్ళిపోయాము. ఈ వీడియో ఇంతే ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్. బాయ్.